పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. దేవుని వాక్యం వింటున్న దైవ కుమారులారా, కుమార్తెలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ వాక్యం ఒక ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మీ అందరికీ సదా కలుగును గాక. మరి యథావిధిగా అనుదినము వాక్యం వింటున్న మీరు జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోవాల్సిన ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే ఈ వాక్యానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వాక్య సందేశంలోకి వెళితే ఈరోజు బోధన, వాక్య బోధన అనే ఈ అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. బోధన అనగా చెప్పుట. ఏం చెప్పమన్నాడు ప్రభు అంటే, ఈరోజు ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన మర్మాలతో కూడిన మాటలు ఉన్నాయి, దుఃఖంతో కూడిన మాటలు ఉన్నాయి, సంతోషంతో కూడిన మాటలు ఉన్నాయి, ఓదార్పు కలిగిన మాటలు ఉన్నాయి, సమయానుకూలంగా మాట్లాడే ప్రసంగం చేయవలసిన ప్రసంగాలు ఉన్నాయి, నెమ్మది కలిగించే ప్రసంగాలు కూడా ఉన్నాయి. కానీ చాలామంది ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ యొక్క జనరేషన్లో ఆశీర్వాదం అనే వాక్యానికి మాత్రమే లోబడిపోతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఎలా జరుగుతుంది? కష్టకాలం వచ్చినప్పుడు ప్రభుని ఎలా సేవించాలి అన్న ఆ వాక్యముని ప్రకటిస్తే చాలామంది ఇష్టపడరు. కానీ కష్టకాలంలో ప్రభు నీకు మేలు చేసేస్తున్నాడు అని అన్నారనుకోండి, ఖచ్చితంగా ఆకర్షితులు అవుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇది ఎప్పుడు ప్రారంభించబడింది ఇలాంటి అనుకూలమైన బోధ అని చూస్తే ప్రియ సహోదరులారా, ఈరోజే కాదండి, పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క ఇలాంటి మనుషులు అనగా ఇలాంటి విశ్వాసులు ఉన్నారని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కావున చివరి వరకు వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు నామములో కోరుకుంటూ వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా ఈ యొక్క సమయంలోని అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు. అయ్యా, ఈ నీ వాక్యాన్ని ప్రకటించేది నేనైనప్పటికీ అయ్యా, నా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానం మాకు దయచేయండి, వినుటకును చెప్పుటకును. అలాగే తండ్రి యేసయ్యా, నా ప్రభా, మా ఆలోచన సరిపోదు, నీ ఆలోచన మాకు దయచేయండి, నీ కార్యాలు చేయడానికి. తండ్రి, ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. అలాగే చెబుతున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోండి తండ్రి. కేవలం నీ నామను మాత్రమే మహిమ పొందుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు సంగమా, ఇంకా వాక్య జన్మ లోపలికి వెళ్తే ముందు చెప్పుకున్నట్లుగా ఎవరికైనా సరే ఆశీర్వాదము, లాభము, ఫలితం పొందుకుంటారు అన్న మాటలు చెబితే విశ్వాసులు ఎగిరి గంతేస్తారండి. అసలు ఇలాంటి ఆలోచన ఎప్పుడొచ్చింది? సత్యవాక్యాన్ని ప్రకటిస్తే ఎవరు వినరండి. నేను అనుకుంటాను, సత్యవాక్యాన్ని ప్రకటిస్తే 10 మందిలో మహా ఇంటే 2 3 వింటారేమో అనుకుంటాను నేను. అంతే. ఉన్న వాళ్ళందరూ కూడా సత్యవాక్యానికి చెవి యొగ్గరు. బైబిల్ గ్రంథంలో వీళ్ళ కోసం ఏది రాయబడిందో ఒకసారి తెలియజేస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనాన్ని మాత్రం మనం చూసినట్లయితే, 4వ అధ్యాయము 2వ వచనము, 2 తిమోతి పత్రిక, అక్కడ అంటారు కదా, చక్కటి వాక్యము, వాక్యమును ప్రకటించుము. మొట్టమొదటిసారి ఏం చెప్పాడండి ఆయన? వాక్యమును ప్రకటించుము. ఎప్పుడు? సమయమందును అసమయమందును కూడా వాక్యాన్ని ప్రకటించు అన్నారు. మంచిది. ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ
ఎలా ఉండమన్నాడు? చెప్పేవారిని దీర్ఘ శాంతంతో ఉండమన్నాడు. దీర్ఘ శాంతంతో వాక్యాన్ని ప్రకటించమన్నాడు. ప్రకటిస్తూ ఇంకోటి ఏమన్నాడంటే, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. మొట్టమొదటిది ఖండించు, రెండోది గద్దించు, మూడోది బుద్ధి చెప్పు. ఎందుకు ఈ 3 మాటలు అక్కడ రాయబడ్డాయి అంటే, ఇలాంటి గుణం కలిగిన వారు ఇప్పుడే కాదు, రమారమి 1900 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. ఖండించమంటే ఏంటి? ఎవరిని ఖండించాలి? వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ హేళన చేస్తున్న వారిని ఖండించు, తప్పులేదు. అలాగే గద్దించు, దేవుని కార్యాల్లో ఆటంకపరిచేవారిని. అదేవిధంగా బుద్ధి చెప్పు, వాక్యం వినలేని వారిని. ఈ ముగ్గురు ఈ 3 గుణాలు కలిగిన వారు ఎవరు? క్రైస్తవులే. ఈ 3 గుణాలు కలిగిన క్రైస్తవులను ఏం చెప్తుందండి బైబిల్? ఖండించి, బుద్ధి చెప్పి, గద్దించు అని చెప్పి ఆ కింద అంటాడు కదా, సత్యమునకు చెవి యొగ్గక జనులు దురద చెవులు గలవారై. ఏంటండి? జనులు దురద చెవులు గలవారై అంటే వినడానికి ఇష్టం లేని వారని అర్థం. చూడండి, చాలా చోట్ల వాక్యం సరిగ్గా చెప్తున్నాను కూడా బోధకులు, ఆ వాక్యం వారికి ఎక్కదు. ఎందుకో తెలుసా? ఈరోజు తరంలో ఎలాగైపోయిందంటే, వాక్యంలో చెప్పే దైవజనులు వారిని నవ్విస్తూ ఉండాలి, జోకులు వేస్తూ ఉండాలి. దాంతోపాటు చెప్పే సేవకులు డ్యాన్స్ వేస్తూ ఉండాలి. ఈ 3 గుణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి జనులు ఆకర్షించబడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వీళ్ళెవరు? ఈ బోధకులు ఎవరు? తమ స్వక్రియ కోసము తమకు తామే ఏర్పాటు చేసుకున్న బోధకులంట. కల్పనా కథల వైపు, కట్టుకథలు చెప్పే సేవకులను తమ కొరకు తామే పోగు చేసుకుంటున్నారంటే ఎవరో విశ్వాసులు. సత్యవాక్యం ఎవరికి అక్కర్లేదండి ఈ రోజుల్లో, ఎవరికి అవసరం లేదు. కానీ ఒకటి మర్చిపోతున్నారు ప్రియ సంగమా, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఇప్పుడున్నారంటే కాదు. 1924 సంవత్సరాల క్రితం కూడా, అనగా పౌలు గారు సువార్త చేసిన దినాల్లో కూడా ఉన్నారని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ విశ్వాసులు లేక సేవకులు, చాలామంది రోజు సేవకుని చూస్తుంటే మనసు బాధ కలుగుతుంటుంది. అందుకే ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు, సేవకులారా, మీరు విశ్వాసకు లోబడకండి. విశ్వాసకు లోబడితే వాళ్ళతో పాటు మీరు కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారండి, ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్య ఉన్నానన్నాడు. ఏంటి మాటకు అర్థం? ఏంటండి అర్థం? ఎవరికైనా తెలుసా? ఆయన ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళ మధ్య నేను ఉన్నాను అని ఎందుకన్నాడు? ఇది బోధకులకు వర్తిస్తుంది, విశ్వాసులకు వర్తిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు ఖచ్చితంగా, తిమోతి పత్రికలు 2 తిమోతి పత్రికలు, వాళ్ళకి అనుకూలమైన బోధకులను విశ్వాసులే పోగు చేసుకుంటారు. ఈ బోధకులు కూడా లాభం కోసం చూసుకుంటారు. ఒక వ్యక్తి అంటాడు, ఒక సేవకుడు అంటాడు, మా సంఘంలో 200 మంది ఉన్నారు తెలుసా మీకు, నేను 300 మందికి బాప్తీసం ఇచ్చాను. మంచిదే, 300 మందికి అవ్వచ్చు, 3000 మందికి అవ్వచ్చు. కానీ ఆ బాప్తీసాలు ఇచ్చిన సేవకులు ఆ బోధిస్తున్న బోధన ఈ 3000 మందిలోనో లేక 300 మందిలోనో ఎంతమంది ఆ వాక్యాన్ని లోబడుతున్నారు? జల్లిస్తే. అందుకేనంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. ఏం చెప్పారు? ఇట్టివారు గాలికి ఎగిరిపోయిన పొట్టు వాళ్ళే ఉంటారంట. దేవుడికి మహిమ కలుగును కాక.
ఎలా కొట్టాలండి? ఇట్టివారు గాలికి ఎగిరిపోయిన పుట్టువాడే. ఉమ్. ఓ సేవకుడు మరలా చెప్తున్నాను, నీ సంఘంలో 500 మంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారని కాదు. వాళ్ళు ఏదో కవ్వించి మాటలు చెప్తే ఎవరు పొంగిపోయిన వారు కాదు. అలాగే విశ్వాసులారా మీకు చెప్తున్నాను ఈ వాక్యం ద్వారా, దయచేసి కల్పనా కథల వైపు మీ చెవిని దుర్ద చెవులతో ఆ దేవుని వాక్యం వినకండి. సత్యాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యానికి ఏమవుతారు? మీరు లోబడతారు. ఈరోజు లోబడికే ప్రతి సంస్థలోనూ, ప్రతి సంఘంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి మనిషిలోనూ బలహీనత వస్తుంది. అందుకని అంటారు కదా, ప్రభు పర్వతాన్ని అంటారు కదా, తండ్రి అయిన యెహోవా అంటారు కదా, నా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఎప్పుడు చెప్పాలి మాట? ఎప్పుడో మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న కాలంలో, నడిపిస్తున్న కాలంలో చెప్పిన మాట ఇది. ఏం చెప్పాడు? నా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు. ఉచ్చరించడము అనగా పలకడము, లేకపోతే వాడుకోవడం. ఎక్కడ పడితే అక్కడ అందరూ క్రైస్తవులే. ఓ బోధకుడా, నీ సంఘానికి ఎన్ని వేల మంది వస్తున్నారని కాదు, ఎన్ని వందల మంది కూర్చున్నారని కాదు, నీ ఆ దైవ వాక్యము ఎంతమంది హృదయంలోకి వెళ్తుందో గమనించుకోండి. ముందు ఈరోజు తప్పులేదు, ప్రభు సంపాదించుకోవద్దు అనలేదు, కానీ అత్యాశకు అలవాటైపోయి బోధకులు, విశ్వాసులు ఏం చెప్తే అదే చేస్తుంటారు. కొన్ని సంఘాలు చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుందండి నాకు. బోధకుల యొక్క సమయాన్ని ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? విశ్వాసులు. మీరు ఇంతవరకే చెప్పాలి, ఇంకొక 5 నిమిషాలు లేట్ అయిందంటే, ఎక్కువ అయిందంటే మేము ఒప్పుకోం. అలాగే తల ఊపుతారు. మీరు ఇదే చెప్పాలి, దీన్ని మించి మీరు చెప్పారంటే మేము ఎవరు రేపటి నుంచి మీ సంఘానికి రావు. అలాగే ఉందండి బైబిల్లోను. అందుకని ఏమంటున్నాడు? వాక్యంలో ప్రకటించుము, సమయమందును అసమయమందును. ప్రియ సంగమా, నేనంటాను కదా, ఓ బోధకులారా, ఓ విశ్వాసులారా, దేవుడి మాటకు లోబడిన వాడు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారే తప్ప, కల్పనా కథలకి చెవి ఎగ్గిన వారు, దురద చెవులు గలవారు పరలోక రాజ్యం వెళ్ళరు అని నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా వాక్యం మాట్లాడుతుంది. ఏమన్నారు అటు వారు? ప్రభు ఏమన్నాడు? అక్రమములు చేయువారులారా వెళ్ళిపోండి. నువ్వు దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, తాగుడు తాగలేదు, ఎవరికి హాని చేయలేదు, నేను ఎందుకు అక్రమం చేశానని ఒక్కసారి ప్రశ్నించుకుంటే, దేవుడి వాక్యం వినకపోతే, దేవుడి మాట వినకపోతే అదే పాపంతో సమానమంట. అక్రమం అంటే ఏంటి? పాపం. ఎక్కడ కలిగింది పాపం? ఇశ్రాయేలు దగ్గర నుంచి కూడా వచ్చింది. వారిని జ్ఞాపకం చేసుకొని మనం అదే మాటని నెమరు వేసుకుంటామే, కానీ అసలు మనం ఎలా ప్రజెంట్ మనం ఎలా జీవిస్తామన్నది ఎవరికి అక్కర్లేదు. అందుకే ఇక్కడ ఖచ్చితంగా రాశాడండి తిరుపతి పత్రికలో. ఆయన ఖచ్చితంగా రాశాడు, దురద చెవులు గలవారే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుచున్నది అన్నాడు. వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. అందుకే క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే శాపం కాదండి, ఉన్న వాక్యం చెప్తున్నాను. ఎందుకు పాడైపోతున్నారంటే సత్యమైన వాక్యం ఎవరికి అక్కర్లేదు. ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా. ఉపవాసంలో ఏ ప్రార్థన చేయాలి ఎవరికైనా తెలుసా? ఏ ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడ బోధించే బోధకులు అదే చెప్తారు, వీళ్ళు కూడా అదే వింటారు, వీళ్ళు కూడా అదే దానికే లోబడిపోతారు. మళ్ళీ పైగా వాళ్ళు అన్న మాట ఏంటంటే, మా సంఘంలో చక్కటి వాక్యం ఉంటుంది. అందుకే క్రీస్తు అన్నాడు, 2-3 ఉన్న చోట. ఎందుకు అన్నాడంటే, ఆ మాటకు అర్థము, 2-3 ఉన్న చోట నేను ఉంటానని ఎందుకన్నాడంటే, ఆ 2-3 ఎవరు? వాక్యం మీద ధ్యానం పెట్టి, వాక్యాన్ని విని, వాక్యానుసారంగా జీవించేవారు మాత్రమే నా బిడ్డలు అని చెప్పాడు ఆయన మర్మంతో. అదే మాటకు అర్థం. 2-3 ఉన్న చోట ప్రభు ఉంటాడండి, ఆమె అయిపోయింది. మాటకు అర్థం తెలుసా? అసలు
ఓ బోధకుడా నీకు తెలుసా చెప్పేవాడికి? పోనీ విన్నవాడికి మీకు తెలుసా? ఏటా మాట్లాడతాం అంటే 10 మందిలో ఎవరైతే ఇద్దరు లేక ముగ్గురు నా మాటను అంగీకరించి నా మార్గంలో నడుస్తూ నాకు అనుకూలంగా జీవిస్తారో వారు మాత్రమే నా తండ్రి రాజ్యంలో ప్రవేశము అని చెప్పిన మాట, అది మర్మం పెట్టి చెప్పిన క్రీస్తు చెప్పిన మాట. అది ఈ మాత్రం తెలియకుండానే ఏం లేదండి. సింపుల్గా చూసుకుంటే బోధకులకు సంపాదన కొరకు ఆశపడుతున్నారు. విశ్వాసులు హేళన కోసం, నవ్వుకోల కోసం, జోకుల కోసం అలవాటు పడిపోయారు. ఒక బోధకుడు అంటాడు, మన సంఘమే ఎత్తబడుతుంది ప్రభు రాజ్యంలో, ప్రభు రాకడలో. ఒక బోధకుడు అంటాడు, నేను చెప్పిన వాక్యమే నా విశ్వాసకి ఇష్టం ఉంటుంది. వాక్యం ఎవరిది? వాక్యం ఎవరిదండి? నీదా పోనీ నాదా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట, ప్రభువా ఈ లోకంలో నీవు అప్పగించిన నీ జనులకు ఇదిగో నీ వాక్యమును ప్రకటించాను అంటాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిదండి వాక్యము? ఎవరిది వాక్యము? నీదా నాదా? ఎవరిది కాదు. వాక్యం ఎవరికి సొంతం కాదు. అసలు నువ్వే భూమికి సొంతం కాదు. నీకు ఎలా సొంతం అవుతుంది వాక్యం? యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం నుంచి కిందకి అలా చదువుకుంటూ వస్తే అక్కడ అంటాడు, నీవు నాకు అప్పగించిన ప్రజలకు నీ వాక్యాన్ని ప్రకటిస్తే నీ వాక్యం వారు విన్నారు అంటాడు క్రీస్తు. ఈ ప్రజలు నీ ప్రజలు అన్నాడు క్రీస్తు. నా సంఘం ఏంటి నీ సంఘం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంఘం? ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా. ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంఘం? కల్పన కథలు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్విస్తూ, స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా డ్యాన్స్ వేశారంటే భూమి మీద వాక్యం చెప్పినప్పుడు? కొన్ని వారు శిష్యులు వేశారా? మరి నీకెందుకు వస్తుంది డ్యాన్స్? అంటే మనుషులను మభ్యపెట్టడం కోసం, అంతేకాదుగానేం కాదు. వాక్యం ఎలా చెప్పాలో తెలియక, ఒకవేళ తెలిసినా ఆ వాక్యాన్ని మూల పెట్టేసి నీ వాక్యం బయటికి తీస్తావు. అదే డ్యాన్స్ వేయడము, జోకులు చెప్పడము. అది ఎవరికి కావాలండి? వాక్యం బోధించండి బోధకులారా, ఓ విశ్వాసులారా. మీరు ఆశీర్వదించబడాలంటే దేవుడి మాటలు వినండి, విని వాటి ప్రకారంగా జీవించండి. ఒకవేళ ప్రకారంగా జీవించలేకపోతే, ప్రభా నీ ఉద్దేశాలు నెరవేర్చి నీ అడుగుజాల్లో నడిచే భాగ్యం నాకు కలుగుచేయని ప్రార్థన చేయండి. దావీదుగా చేయలేదా? ప్రభా నీ మార్గములను నాకు కడుపరచుము అన్నాడు కదా. నీ వాక్యమును నాకు బోధించుము అన్నాడు కదా. మరి మనం ఎందుకు చేయమో ప్రార్థన? మనకు అవసరం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దురద చెవులు గలవారంట. ఎంత చక్కటి పేరు పెట్టాడండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి. కొంచెంలో కొద్దిగా సరే మనకి కొంచెం ఆలోచించుకోవాలండి. క్రైస్తవులుగా ఉన్న మనకి ప్రభువులో బాప్తిస్మం తీసేసుకున్నాం, సంవత్సరాల కొద్దీ సంఘానికి వెళ్ళిపోతున్నాం, నీకు చూసిన కానుక ఇస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, లేకపోతే ఏదో నీకు చూసిన ప్రభు సన్నిధిలో పెడుతున్నావు, అయిపోయిందా? వీటికంటే ముఖ్యమైన దాని మాట వినాలే. దేవుడి స్తోత్రం కలుగును గాక. మరలా చెప్తున్నాను, ఆనాటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడో అదే ఈరోజు మనకే చెప్తారు ప్రభు. అంటే ఇలాంటి మనుషులు పౌలు గారికి, తన శిష్యులైనటువంటి తిమోతి గారికి, శీలా గారికి కూడా ఎదురయ్యారు కనుకనే వారు వేదనతో రాసిన మాటలండివి. వారు ఎంత బాధపడ్డారో వాక్యాన్ని ప్రకటించడానికి. ఇప్పుడే మనకులాగా సులువుగా లేదని ఆనాటి రోజుల్లో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం బోధిస్తుంటే వెనక నుంచి నవ్వేవారు ఎవరు? క్రైస్తవులే, వాళ్ళే యూదులు నవ్వేవారు. అదే తయారైపోయింది రోజు. ఇప్పుడు ఏ పాస్టర్ అయితే జోకులు చెప్తారో, ఏ పాస్టర్ గారు అయితే జోకులు చెప్తారో, నవ్విస్తారో, కవ్విస్తారో, అవసరమైతే ఇలా మైక్ పట్టుకొని డ్యాన్స్ కడుతుంటారో వాళ్ళే కావాలి విశ్వాసులకి. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ ఛానల్ ద్వారా, వాక్యం ద్వారా, ఇవేమి నేను పరలోక రాజ్యం చేర్చవు.
ఖచ్చితంగా చేర్చబడరు, ఇక్కడే ఉండిపోతారు. మీ భక్తి, మీ భయము అంతా కూడా దేంతో సమానం అంటండి? పాపంతో సమానం అంటండి ఈ ప్రార్థన అన్నాడా ప్రభు. వారు విమర్శలోకి తేబడినప్పుడు దోషులుగా వారు ముద్రిస్తారే కానీ, గుర్తించబడతారు కానీ, నిర్దోషులుగా వాళ్ళు ఉండరు. వారు చేసిన ప్రార్థన పాపమగును గాక. మాట ఎక్కడున్నాయి? కీర్తన భాగం 109 అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటే అక్కడ మీకు కనిపిస్తాయి. కీర్తన భాగం 109 అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట. వారు విమర్శలోకి తేబడినప్పుడు దోషులుగా వారు చిత్రీకరిస్తారు కానీ, నిర్దోషులుగా వారు ఎంచబడరు. వారు చేసిన ప్రార్థన పాపమగును గాక. సరిపోయిందా వాక్యం? కనుక ఓ విశ్వాసులారా, ముఖ్యంగా విశ్వాసులారా, మీరు కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే ప్రభువు మీకు ఇస్తున్న ఆయుష్కాలం తగ్గిపోతుంది. ఇంకెప్పుడు సత్యాన్ని తెలుసుకుంటావు? ఇంకెప్పుడు సత్య మార్గాలు నడుస్తావు? ఇంకెప్పుడు క్రీస్తు మాటలు నీ చెవిలో పెట్టుకుంటావు? చెవిలో వినలేదు కనుకనే, హృదయంలోకి దాన్ని లోడ్ చేసుకోలేదు కనుకనే, నింపుకోలేదు కనుకనే దురద చెవులు గలవారు అని చక్కని బిరుదిచ్చాడు దేవుడు. కొంచెం మనకి ఇది ఉన్నారు కదా, జ్ఞానం ఉండాలి కదండి. ఇప్పుడు సంగమా, ఎన్నో మాటలు, మానవ జీవితానికి కావాల్సిన అన్ని మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. తిన్న తిండి దగ్గర నుంచి, తాగే పానం దగ్గర నుంచి, వేసుకున్న బట్టల దగ్గర నుంచి. ఈరోజు మేకప్ చేసుకుంటాం కదండి, స్త్రీలు ఎక్కువగా ఉంటారు అందులో. స్త్రీలున్న వేగంగా పురుషులు ఉంటారు మేకప్లో. వెనకాల ఏ ఆధారం లేకపోయినా సరే బ్యూటీ పార్లర్లో మాత్రం నెలకు 10,000 కడతారు, నెలకు 15,000 కడతారు. వెనకాల ఏమి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇవి అందంగా కనిపించాలి. అలాగని చెప్తుందా బైబిల్? అలాగని చెప్తుందా? లేదు. నీ వాక్యమే, దేవుని వాక్యమే నిన్ను సౌందర్యవతిగా చేస్తుందని వాక్యం చెప్తే, అది కాదు ప్రభా మాట పక్కనట్టు బ్యూటీ పార్లర్కి వెళ్తే నేను అందంగా కనబడుతున్నాను అంటున్నారు ఈనాటి స్త్రీలు. యవ్వనంలో ఉన్నా కనుక, ఇప్పుడు నడి వయసులో ఉన్నా కనుక అందంగానే కనబడుతుంది. తర్వాత ముసలైపోయిన తర్వాత నీ ముఖం ఎవరో చూడరు, అప్పుడు బాధపడతారు. దానికి సంగమా నేను అంటాను, స్త్రీలకైనా పురుషులకైనా బాలుడికైనా యవ్వనస్తులకైనా నడివయసులకైనా క్రైస్తవులైన వారికి అందమైనది ఏదైనా ఉందంటే దేవుడి యొక్క మాట వినడమే అందమైంది అంతే. దాన్ని మించిన అందం ఏమి లేదు. అన్నీ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆఖరికి మన తలలో ఉన్న పేరు కోసం కూడా ఉంది. ఇవేం అవసరం లేదు వాళ్ళకి, ఇవేం అవసరం లేదు. ఒక కష్టకాలంలో ఒక ప్రార్థన పెట్టుకుంటే ఆ బోధకుడు చెప్తాడు, నీటితో నీ బాధలన్నీ తీరిపోయాయి, రేపు పొద్దున్న నుంచి నీకు అంతా లాభమే అంటే, ఆహా ఎంత చక్కగా చెప్పారండి మా బోధకుడు. ప్రభు నిజమే, ఈ అంత తీరిపోయినాడు కదా, నీ దోషుల ద్వారా పలికించావు కదా, రేపు నుంచి నాకు అంతా లాభమే అవుతుంది. అది అవుతుందండి. చెప్పడానికి బోధకులు ఎవరు, వినడానికి విశ్వాసులు ఎవరండి? బోధకులకైనా విశ్వాసులకైనా పరమ నుండి రావాలి ఆజ్ఞ. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను 17వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాటలు ఒక్కసారి దయచేసి ఎవరన్నా అధ్యాయం అంతా చదవండి మీరు. మానవ జీవితంలో మనం ఏది కోల్పోతున్నామో, ఎక్కడ దారి తప్పుతున్నామో, ఏది పోగొట్టుకుంటున్నామో, ఏది పొందుకోవాలో స్పష్టంగా మీకు అక్కడ అర్థమైపోతుంది ప్రసంగం. ఎందుకు ఇంత లోతుగా మాట్లాడవలసి వస్తుందంటే, ఈరోజు సమాజాన్ని చూస్తుంటే, సేవకులను చూస్తుంటే, విశ్వాసం చూస్తుంటే, టోటల్గా క్రైస్తవులను చూస్తుంటే బాధ కలుగుతుందండి. ఇంకెప్పుడు ఇది సత్యం తెలుసుకుంటారు. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. పిల్లలు పెద్దలు అని ఏం తేడా లేదు. ఆయన అంటాడు కదా, నీ సజీవురాలుగా ఉంటుండగానే నా మాట విను, నా మార్గాలను అనుసరించు. ఇదే ఆయన కోరుకున్నది. మనం సంపాదించుకున్నది ఇమ్మని అనలేదే, మనం తింటున్నది ఇమ్మని అనలేదే. అప్పుడెప్పుడో ఇశ్రాయేల్ కాలంలో అన్నిటిలో దశభాగం అడిగాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే నీ హృదయాన్ని దశభాగంగా అడుగుతున్నారు అంతే. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేక క్రైస్తవులు కల్పనా కథల వైపు తిరిగిపోయి దురద చెవులు గలవారై బోధకుల యొక్క గద్దెంపు కానీ,
ఖండింపుకు కానీ లోబడక బుద్ధిహీనులై జీవిస్తున్న ఓ క్రైస్తవులారా, ఇక్కడి నుంచి అయినా సరే నువ్వు క్రైస్తవుడుగా జీవించు, క్రైస్తవురాలుగా జీవించు, బోధకులుగా జీవించండి, బోధకురాలుగా బోధించండి. పరమనున్న తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. అది కూడా ఆయనకి ఇష్టమైతేనే. నేను చెప్తే ఎవడో కరుణా మోజెస్ అయినా నేనంటే నా పేరు కరుణా మోజెస్ కదా, కరుణా మోజెస్ చెప్పాడు కదా అని ఎవడు ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే. ఇది జ్ఞాపకం చేసుకుంటే నువ్వేమి కోల్పోతున్నావో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో ఆయన దగ్గర కన్నీరు విడుస్తుంది. ఆయన ఇంతకాలము నీవు నాకు ఇచ్చిన కాలం అంతా కూడా వ్యర్థపరుచుకున్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. ఇక్కడి నుంచే నన్ను సత్యవాక్యాన్ని చెవులకి భాగ్యం నాకు కలుగుచే, నీ వాక్యం నా హృదయంలో దాచుకోవడానికి నా సహాయం చేయి అని ఆయన పాదాల దగ్గర పడితే సర్వాధికారి తండ్రి, రక్షణకి కర్త అయిన దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగండి ఆయన, కృపగల తండ్రి నీకు వందనములు. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నీ వాక్య ద్వారా మా అందరితో మాట్లాడావు, నీకు వందనం తండ్రి. అయ్యా, ఇంతవరకు బోధించిన బోధ నీదే తండ్రి, ఎందుకంటే ఈ మాటలు మాయవి కాదు కనుక తండ్రి యేసయ్య, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాయన. ఒకవేళ ఎవరన్నా నిర్లక్ష్యంగా ఉంటే క్షమించి, ఇదిగో తండ్రి, నీ వాక్యంగా వారు గ్రహించుకొని తండ్రి చెడు మార్గంలో విడిచి నానా ప్రభా దురద చెవులు గలవారే కాక అయ్యా నీకు లోబడే భాగ్యం కలుగు చేసి ఇక్కడి నుంచైనా తండ్రి చేసిన తప్పులకు తండ్రి తన శిరస్సు వచ్చి నీ యందు ఆశీర్వాదం పొందుకునే భాగ్యం కలుగు చేస్తామని, నీ మార్గంలో నడిచే భాగ్యం కలుగు చేస్తామని క్రీస్తు నామంలో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.